అందరికీ నమస్కారం. నా పేరు భార్గవ్. రోజు భారత ప్రభుత్వం ఒక స్పష్టమైన నిర్ణయాన్ని ప్రకటించింది. ఒక ప్రకటనను కూడా విడుదల చేసింది. ఏంటి అంటే యుద్ధం గనక భారత్, పాక్ మధ్య వస్తే భారతదేశ పౌరులు ఎలాంటి రక్షణ చర్యలు తీసుకోవాలి? అదేవిధంగా తమ ప్రాణాలను కాపాడుకోవడానికి ఏ విధమైనటువంటి చర్యలు చేపట్టాలనే అంశం మీద కొన్ని మార్గదర్శకాలు విడుదల చేస్తూ దేశమంతా కూడా మాక్ డ్రిల్‌ని ప్రవేశపెట్టింది. మాక్ డ్రిల్ అంటే ఏంటి అంటే ఒకవేళ యుద్ధం వస్తే ఎలాంటి చర్యలు తీసుకోవాలని ఆ కల్పిత పాత్రలతో ప్రజలందరికీ అవగాహన కల్పిస్తూ ఉంటారనమాట. సో, దీంతో ఏంటంటే మనకి యుద్ధం వస్తుంది అని అఫీషియల్‌గా కన్ఫర్మేషన్ అవుతుంది. గత కొన్ని రోజులుగా నరేంద్ర మోడీ కూడా త్రివిధ దళాధిపతులతో వరుసగా మీటింగ్స్ పెట్టడం, పగలు, రాత్రి. అదేవిధంగా బోర్డర్ నుంచి లేటెస్ట్ అప్డేట్స్ తీసుకోవటం. ఇవన్నీ కూడా మనం పరిశీలిస్తే పాకిస్తాన్‌తో వార్ కన్ఫర్మ్ అయినట్టు మనకు తెలుస్తోంది. ఒక పక్కన పాకిస్తాన్ కూడా అనేక కవ్వింపు చర్యలు ఎల్ఓసిలో చేస్తూ ఉంది. అంతేకాకుండా మిసైల్ టెస్ట్‌ని కూడా చేసింది. అంటే న్యూక్లియర్ మిసైల్ టెస్ట్‌ని కూడా చేసింది. అబ్దాలి అనే ఒక న్యూక్లియర్ బాంబ్‌ని కూడా టెస్ట్ ఫైర్ చేసింది. సో, దీంతో ఈ టెన్షన్ భారత్, పాకిస్తాన్ మధ్య ఈ టెన్షన్స్ ఎస్కలేట్ అయినాయి అని చెప్పి మనకొక అఫీషియల్‌గా కన్ఫర్మేషన్ వచ్చింది. సరే ఇదిలా ఉంచితే యుద్ధం చేయటం వలన చాలా నష్టం వస్తుంది. యుద్ధానికి భారతదేశం వెళ్తే చాలా ఖర్చు ఎక్కువవుతుంది. అదేవిధంగా భారతదేశ ఎకానమీ పూర్తిగా దెబ్బతింటుంది అని చెప్పి కొంతమంది వాదిస్తున్నారు. వాస్తవానికి మనం గనక లెక్కలను పరిశీలిస్తే ఈ ఉగ్రవాద చర్యల వలన ప్రపంచంలో అతలాకుతలమైన దేశాల్లో అమెరికా కూడా ఒకటి. ఎందుకు అంటే మనందరికీ తెలుసు డబ్ల్యూటీఓ భారత ప్రపంచ వాణిజ్య సంస్థ మీద బిన్ లాడెన్ ట్విన్ టవర్స్‌ని కూల్చేశాడు ఫ్లైట్‌తో. మనందరికీ తెలుసు. అప్పుడు అమెరికా పరిస్థితి ఏంటి అంటే ఎంత ఘోరమైన స్థితికి వెళ్ళిపోయింది అంటే అమెరికా వాళ్ళ ప్రోగ్రెస్ జీడీపీ 0.1%కి వెళ్ళిపోయింది. సో, ఆఫ్రికాలో గానీ ఇలా అనేక దేశాలలో ఈ ఉగ్రదాడుల వలన ప్రపంచవ్యాప్తంగా కొన్ని వేల బిలియన్ డాలర్లు నష్టం వాటిల్లుతూ ఉంది. సో, భారతదేశంలో ఈ అంతర్యుద్ధం తాలూకా మనం డిఫెన్స్‌కి కూడా అత్యధిక బడ్జెట్‌ని ఖర్చు చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఈ పాకిస్తాన్ ఉగ్రవాదుల వలన. పాకిస్తాన్ ప్రభుత్వంతో డైరెక్ట్‌గా యుద్ధం అయితే పర్లా. కానీ పాకిస్తాన్ ఏం చేస్తుంది అంటే, పాకిస్తాన్ శక్తి చాలా చిన్నది కాబట్టి భారతదేశం కంటే మన భారతదేశం 5 రెట్లు పాకిస్తాన్ కంటే పెద్దది. ఏ యాంగిల్‌లో చూసినా, త్రివిధ దళాల్లో చూసినా, టెక్నాలజీ పరంగా చూసినా, ఎలా చూసినా భారత్‌తో పోటీ పడడం చాలా కష్టం. సో, దీంతో ఏం చేస్తుందంటే, ఈ పాక్ ఆర్మీలో చేసి కొంతమంది రిటైర్ చేసి పాక్ ఆర్మీ నుంచి వాళ్ళని ఉగ్రవాద శిబిరాలకు పంపించి, వాళ్ళని దేశభక్తులుగా కీర్తిస్తూ వాళ్ళని భారతదేశం మీద మొన్న పహల్గామ్ అటాక్‌లో జరిగిన విధంగా దాడులు చేపిస్తా ఉంది. అదేవిధంగా మరణశిక్ష పడిన ఖైదీలు గానీ, లేకపోతే ఎవరైతే యావజ్జీవ కారాగార శిక్ష విధిస్తూ ఉన్నారో వారందరినీ కూడా ఈ ఉగ్రవాద శిబిరాల వైపు నడుపుతూ ఉంది. దీన్ని బట్టి మనకేమర్థమవుతా ఉంది, పాకిస్తాన్ డైరెక్ట్‌గా యుద్ధానికి దిగకుండా ఇండైరెక్ట్‌గా యుద్ధానికి ప్రేరేపిస్తుందనమాట. సో, ఇదే గనక జరిగితే మనం అనుకుందాం, ఈ ఢిల్లీ మీద గానీ, లేకపోతే మనకి వాణిజ్య నగరమైన బాంబే మీద గానీ దాడి జరిగిందనుకోండి. ఒకసారి ఊహించండి, ఇమాజిన్ చేయండి. భారతదేశ పరిస్థితి ఎంత ఘోరంగా ఉంటుంది. మరి యుద్ధం చేయొద్దు అనే వాళ్ళందరూ కూడా ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకోవాలి. కాబట్టి రిటాలియేషన్ అనేది ఎప్పుడు ఉండాలి అంటే అవసరమైనప్పుడు రిటాలియేషన్ ఉండాలి. అవసరమైనప్పుడు రిటాలియేషన్ లేకపోతే మనల్ని చేతగాని వాళ్ళుగా కీర్తిస్తారు. రెండోది, మనకి పాత ప్రెసిడెంట్ లెక్కలను చూసుకున్నా గానీ ముఖ్యమైన విషయాల పట్ల, ఇది ఉగ్రవాదం లాంటి విషయాల పట్ల మెతకగా ఉంటే దేశం ప్రోగ్రెస్‌ని కోల్పోతుంది అని తెలియజేస్తుంది. కాబట్టి ఇప్పుడు భారత యుద్ధం అనివార్యమైన నేపథ్యంలో భారత ప్రజలు సురక్షితంగా ఎలా ఉండాలి అని చెప్పి దేశవ్యాప్తంగా మాక్ డ్రిల్ కూడా ఆర్మీ నిర్వహిస్తూ ఉంది. సో, ఏది ఏమైనప్పటికీ కూడా మన సార్వభౌమ అధికారంలో, మన ఇంటర్నల్ సావరెనిటీకి ముప్పు తలపెట్టే విధంగా ఏ దేశం వ్యవహరించినా ఆ దేశం పని పట్టుతుంది భారత్ అనేది ప్రపంచానికి తెలియాలి. దీనికి రష్యా కూడా సపోర్ట్ చేస్తూ ఉంది. చూద్దాం భవిష్యత్తులో ఏం జరుగుతుందో.